హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఫ్రైడే. ఈ రోజు నుంచి మా ఛానల్‌లో వ్లాగ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి. సో, తప్పకుండా వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, మా కొత్తింట్లో ఫుల్ డే వ్లాగ్స్ అనమాట ఇవి. సో, ఆహ్ మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. సో, ఇంక నేను ఈరోజు మొత్తం వర్క్ అంతా ఎలా చేసుకుంటున్నాను, ఏంటి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అసలు నా డే రొటీన్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా మటుకు వాచ్ చేసేయండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. ఇంకా పిల్లలైతే లేవలేదు. సో, ఈ లోపల ఇడ్లీ ఏసి పెట్టేద్దాం అని చెప్పేసి పిండి తీసాననమాట. సో, ఇడ్లీ పిండి ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా! ఈ పిండి అయితే బయట పెట్టేసి ముందు ఇడ్లీ ఏసి, ఆ తర్వాత పిల్లల్ని లేపుదాం అని చెప్పేసి. బస్సు 7:15కే వచ్చేస్తుందండి. ఇప్పుడు స్కూల్ మార్చానని చెప్పేసి ఆల్రెడీ మినీ వ్లాగ్ చేశాను కదా! సో, 7:15కే వచ్చేస్తదనమాట. అంటే హాఫ్ డే స్కూల్స్ కదా వాళ్ళకి. సో, అందుకని. అంటే బస్ వాళ్ళతో ఐ మీన్ మేనేజ్‌మెంట్ వాళ్ళతో మాట్లాడాను. ఇద్దరు పిల్లలు, చిన్న బాబు మరి 7:15కే వచ్చేస్తే నాకు బాబుకది ఇబ్బందయిపోద్ది అని చెప్పేసి మాట్లాడాను. అది వాళ్ళేమన్నారంటే ఈ 10 డేసే తర్వాత ఈ రూట్ ఏంటంటే బస్సు వేరే కొత్త బస్సు వేస్తాము. అంతవరకు కొంచెం మేనేజ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. సో, సరేలే అని చెప్పి అంటే బాబు వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే లేచేస్తారు. 6 కలా లేచేస్తారు. రాత్ర కొంచెం లేట్ అయిందనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా లేవలేదు. వాళ్ళు లేవకుండానే నేను పని చేసేసుకోవాలండి. లేకపోతే ఇద్దరు కొట్టేసుకుంటా ఉంటారనమాట. అంటే చట్నీ అది కూడా నైటే చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇడ్లీ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు లేపితే ఇద్దరు స్నానం చేసేస్తారు. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేయకుండా అస్సలు నేను కిచెన్‌లోకి వచ్చేదాన్నే కాదనమాట. ఇంకా ఈ పిల్లలు, స్కూలు, చదువులు, ఈ హడావుడి అంతా స్టార్ట్ అయిన తర్వాత అంటే ఏం లేదండి. ముందే ఇడ్లీ పెట్టేసుకొని, ఆ తర్వాత బ్రష్ చేసుకొని, ఇల్లంతా తుడుచుకొని, శుభ్రం చేసుకుంటే బావుంటది గదా! కొంచెం టైం సేవ్ అవుతుంది గదా! అని చెప్పేసి నేను ముందే ఇడ్లీ ఏసేద్దాం అని చెప్పి ఇక్కడికొచ్చాను.
ఇడ్లీ ఎప్పుడు కూడా గట్టిగా ఉండకూడదండి. ఐ మీన్ ఇడ్లీ పిండి ఎప్పుడు గట్టిగా ఉండకూడదు. ఇడ్లీ పిండి గట్టిగా ఉందనుకోండి, ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. మీకు కావాలనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. అందరూ ఇడ్లీలు అంటే ఇడ్లీ పిండి దీంట్లో వేసేటప్పుడు ఏంటంటే ముందు ఆయిల్ అది అప్లై చేసుకుంటారు. కానీ నేనైతే అసలు ఆయిల్ అది అప్లై చేయనండి దీంట్లో. ఇడ్లీలు తీసేటప్పుడు నాకు బాగానే వచ్చేస్తాయి బయటికి. ఎందుకంటే అక్కడ కూడా చిన్న టిప్ చెప్తాను. ఓకేనా? ఇడ్లీ తీసేటప్పుడు చెప్తాను. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇడ్లీ అతుక్కోకుండా వచ్చేస్తుందనమాట. మధు కూడా ఇంకా లేవలేదండి. సో పిల్లలు మధు అందరూ ఇంకా పడుకునే ఉన్నారు. 6:30 అయిపోతుంది. తొందరగా పిల్లల్ని లేపేసి స్నానం చేపిచ్చేస్తే చాలు, నా పని అంతా అయిపోయినట్టే. ఇంకా స్నానం వాళ్ళే చేసేస్తారు. కాకపోతే నాకే కొంచెం ఏదోలా ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లలు కదా, ఎలా చేస్తారు ఏంటో అని చెప్పేసి నేనే చేపిస్తాను. వాళ్ళకి అలవాటు అవ్వాలని ఒక పూట వాళ్ళని చేయమని చెప్తాను. ఇంకొక పూట ఏంటంటే నేను చేపిస్తాను. మార్నింగ్ నాకు పనంతా అయిపోయింది అనుకోండి, మార్నింగ్ నేనే చేపించి పంపిస్తాను స్కూల్కి. లేదు నాకు కొంచెం ఇలా హడావుడిగా ఉండి ఏమాత్రం కొంచెం లేట్గా లేవడం అలాంటివి ఏదైనా జరిగితే కనుక వాళ్ళే చేసేయమని చెప్తాను. సాయంత్రం నేను చేపిస్తానన్నమాట. మా బుడ్డోడు లేచి లేవగానే పాలు అంటాడండి. సో అందుకని పాలు కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. ఇగో పాలు కూడా తీసుకొచ్చేసాను. ఇవి నిన్నటి పాలండి. ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ 8కి వస్తే మాకు పాలు, ఈ లోపల వీళ్ళు లేచి పాలు పాలు అని ఏడుస్తాడు కదా, సో అందుకని నిన్నటి పాలు ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి పొద్దున్నే పిల్లలకి పాలు ఇవ్వడానికి అయితే ఇబ్బంది ఉండదు. ఎర్లీ మార్నింగ్ కదండి, నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు, అందుకని నా వాయిస్ ఇలా ఉందన్నమాట. ఇడ్లీ పైన మూత పెట్టడం మర్చిపోయాను. ఓకే, ఇడ్లీ ఉడికిపోద్ది. పాలు ఇలా పెట్టేసుకుంటే వాళ్ళు లేచిన తర్వాత కొంచెం వేడి చేసేసి పాలు ఇచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడైతే నా పనులు అయిపోయినాయి. వెళ్ళి వాళ్ళని లేపుదాము. చిన్నోడు అంటే చిన్న రూమ్లో పడుకున్నాడు అనమాట. పెద్దోడు వాళ్ళ డాడీ దగ్గర పడుకున్నాడు. అస్సీ అస్సీ చూడండి, అస్సీ లేస్తున్నాడు. అస్సీ అస్సమ్మా, గుడ్ మార్నింగ్ అస్సీ. అస్సీ అస్సీదా, స్కూల్కి వెళ్ళాలి కదా దా. చాలా బద్ధకంగా ఉన్నట్టుంది. ఫ్యాన్ ఆపేద్దాం, అప్పుడు లేస్తాడు. అస్సీ దావే, స్కూల్కి వెళ్ళాలి కదమ్మా, దా. అసమా, ఓకే బాయ్, నేను ఆచి వెళ్తున్నాను, బాయ్.
వీడు చాలా ముదురు టెంక్ అండి. ఏం చెప్పినా లేవడనమాట. అదే పెద్దోడైతే నేను వెళ్ళిపోతున్నానంటే ఒక్కసారిగా లేసి కూర్చుంటాడు. అసి ఓకే బాయ్. దమ్మ దావే దా దాసి గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. అసి మత్తుగా ఉన్నాడు ఇంకా. ఇంకా పట్టేసుకుంటాడు. లేదమ్మా లేదు. మా రౌడీ బాయ్ సిగ్గుపడుతున్నాడు. ఇటు చూడమ్మసి. వచ్చేసాం హాల్లోకి. రోజు వీడు ఏం చేస్తాడంటే మార్నింగ్ లేస్తాడు కదా, రూమ్లోంచి వచ్చేసి ఇక్కడ హాల్లో సోఫాలో పడుకోవడం వీడికి అలవాటు అనమాట. బట్ ఇప్పుడు పడుకునేంత టైం లేదు కదా, జస్ట్ ఒక 15 మినిట్స్ అలాగా ఆ మత్తు తీరేంత వరకు కూడా సోఫాలో పడుకుని ఉంటాడనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ టైం లేదు, ఇంకా తప్పకుండా లేవాల్సిందే. టైం కూడా చూడండి 7 అయిపోతుంది. 10 to 7 అయిందనమాట. 7:50 అలాగా బస్సు వచ్చేస్తుంది. సో మనకి ఇంకా టైం లేదు. వీళ్ళు లేవాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి. సో ఈ 20 మినిట్స్లో అన్నీ అయిపోవాలన్నమాట. ఇంకా నేను పెద్దను కూడా లేపేసి వీళ్ళకి స్నానం చేపించేస్తాను. తర్వాత మన లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. చూసారండి, పిల్లల స్నానాలు అయితే అయిపోయింది. రెడీ అవుతూ ఉన్నారు ఇద్దరు కూడాను. ఇగోనమ్మా నీకు కూడా ఇదిగో, వాడు ఏది వేసుకుంటే అదే కావాలంటాడండి వీడు కూడా. ఇదిగో ప్యాంట్ ఇదిగో దా. దా ఇది వేసుకో. ఇదిగో సేమ్ ఇదిగో ఇదిగో. లేగు బస్సు వచ్చేసింది లేగు దా. లేదమ్మా దా, కాలు పెట్టుదా. ఊరే ఇదిగో సూపర్ ఉంది, ఇదిగో చూడు. అదేనమ్మా దా. అసలు అలా ఏడవకూడదుదా. దొంగడిపులు చూసారా వీడు. కంట్లోంచి వాటర్ రాదు. ఏడు. ఒరే నీకు షర్ట్ మడత పెడతానేది. ఒరే ఇదిగో చూడు, ఇదిగో అన్నయ్య ఇంకా బటన్స్ పెట్టుకోలేదు, టైం అయిపోతుంది. ఓమ్మా ఇస్తాను నీకు ఇస్తా. దాన్ని కూడా రామ్మా. ఓయ్ రా, బటన్స్ పెడతాను రా, ఫాస్ట్గా రా. మీరు కూర్చోండి, నేను ఇడ్లీ వేసాను తెచ్చేస్తాను. ఓకే ఉండు. మడత పెట్టినా తప్పు, కొట్టకూడదు నేను అలాగా. కూర్చో, నేను తెస్తాను, కూర్చోపో, సోఫాలో కూర్చోపో నువ్వు. వాడిని ప్రశాంతంగా పడుకొని అలాగా ఇంకా పడుకుంటే స్కూల్ బస్ వస్తే అప్పుడే లేస్తాడులే. చూసారండి, ఇంత హడావుడి ఎర్లీ మార్నింగ్. వీళ్ళు కూల్గా రెడీ అయిపోతే ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇదిగో వీళ్ళేమో ఒకళ్ళొకరు కొట్టుకుంటూ ఉంటారు. పాప వీడిది ఏం ఉండదండి, చిన్నోడే అంతా కదా. మా షన్ను గుడ్ జాబ్, చిన్నోడు మటుకు బ్యాడ్ జాబ్. ఇంకా ఏం చెప్పాను, నువ్వు గుడ్ జాబ్ అని చెప్తున్నా, చిన్నోడు బ్యాడ్ జాబ్ అని చెప్తున్నా.
ఇప్పుడే చేసాడు పప్పి, ఏడ్చాడు కదా. మరి అందుకే కదా నీదే కావాలని ఏడుస్తున్నాడు. అది బ్యాడ్ జాబ్ కదా. మరి అన్ని సేమే కొంటాడు కదా, అన్ని సేమే కొంటాయి. సరే, వాళ్ళిద్దరిని రెడీ చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు స్నాక్స్ పెట్టాలి వాళ్ళిద్దరికి. ఏం పెడదాం? మా అమ్మ సున్నుండలు చేసి పెట్టేసి వెళ్ళింది. సో సున్నుండలు పెడదామా, లేకపోతే బిస్కెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ పెట్టచ్చు. టిక్కీస్ ఉన్నాయి, ఏదో ఒకటి పెట్టచ్చులే. ఈ లోపల టిఫిన్ పెట్టేద్దాము. వాళ్ళ స్నాక్ బాక్స్. ఒక సున్నుండ పెడుతున్నాను, ఎందుకంటే షన్నుకి సున్నుండ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక 3 బిస్కెట్స్ పెడుతున్నా, చాలు. ఇప్పుడు టిఫిన్ తినేసి వెళ్తారు కదా, సరిపోద్ది. ఇంకా మా అస్సి టిఫిన్ తింటాడో తిండో చూసి అప్పుడు, టిఫిన్ తినకపోతే బాక్స్లోనే పెట్టేయమన్నారనమాట స్కూల్కి. అక్కడ ఆమె పెట్టేస్తాము అన్నారు. సో తినకపోతే అలా పెట్టేస్తాను ఇడ్లీ. సో ఇప్పుడైతే వాళ్ళకి ఇడ్లీ పెట్టేస్తానండి. టైం అయితే చాలా అయిపోయింది. మళ్ళీ మనం కలుద్దాం. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇడ్లీ అతుక్కోకుండా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తానని. ఏం లేదండి, స్పూను తడిగా ఉండాలన్నమాట. అంటే వాటర్‌తో ఉంటే మనం ఇడ్లీ తీసినప్పుడు ఈ విధంగా అతుక్కోకుండా వచ్చేస్తుంది. చూసారు కదండీ! నేను అసలు అది పట్టుకొని కూడా పట్టుకోలేదు. ఇడ్లీ రేకనేది జస్ట్ అలా అంటే అలా మనకి ఊడొచ్చేస్తుందనమాట. సో ఈ టిప్ గనక మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళైతే టిఫిన్ అంటే ఇడ్లీ తినేసారండి ఇద్దరు కూడాను. చాలా ఫాస్ట్‌గా తినేస్తారనమాట. నాకు అంత ఇబ్బందుండదు వీళ్ళు తినే టైంలోని. సో, ఇంక నెక్స్ట్ వాళ్ళిద్దరికీ పాలిచ్చేసి వాళ్ళ స్నాక్స్ బాక్స్ అయితే రెడీగా పెట్టేశాను. ఈ లోపల ఏంటంటే వాటర్ బాటిల్ కూడా పెట్టేశాననమాట. సో, ఈ లోపల బస్సయితే వచ్చేసింది. చూసారు కదండీ! శ్రీ చైతన్య బస్ అనమాట. కరెక్ట్‌గా టైంకొచ్చేస్తదండి. ఉండు, బొట్టు పెడతాను ఉండండి. దా పెడతా, నీకు కూడా పెడతా. నాన్న పెట్టుకోమ్మా. పదండి, వెళ్ళిపోదాం పదండి. బస్సు వచ్చేసి ఉన్నాడు. చెప్పులు వేసుకోమ్మా. అక్కడ బయట ఉన్నాయి బ్యాగులు. చెప్పులు వేసుకోండి. బాయ్. బాటిల్ ఉందమ్మా. ఒరే షన్ను, ఇగో చూడు, నీ బాటిల్ గుర్తు చేస్తున్నాడు. లోపల పెట్టేసానే. ఉండు. పండి రామా. అసి పో. బాయ్ అసి. బాయ్. బ్యాగ్ తీసే. ఆయమ్మకు చెప్పు తమ్ముడు బాత్రూమ్ కూర్చోలేదని. బాయ్.
ఇప్పుడు నా బ్రష్ అయితే అయిపోయింది. మనం వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకుందాం. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగే అలవాటు ఉందండి. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం టైం ఉంటే పిల్లలు వాళ్ళకి అలా పెట్టేస్తూ ఉంటే వాళ్ళు ఆహ్, ఆడుకుంటూ ఉంటారు కదా! ఆ టైంలోనే నేను గ్రీన్ టీ పెట్టేసుకుంటాను. గ్రీన్ టీ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అన్నా నేను అలా వదిలేస్తానండి. ఎందుకంటే ఆకులు అంటే దానికి అది ఉంటది కదా! దాన్నేమంటారు? ఆ రసం అదంతా కూడా దాంట్లో దిగాలి అంటారు కదా! ఏంటో నా పిచ్చి అనుకోండి అది. మామూలుగా అయితే ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలంటారు. నేను ఒక 5 మినిట్స్ అన్నా వదిలేస్తాను. దానివల్ల ఏంటంటే ఆ గ్రీన్ టీ ఆకుల రసం ఉంటది కదా! వాటర్‌లోకి దిగుతదని చెప్పేసి నేనలా చేస్తాననమాట. ఇది నా కప్పు. చాలా కప్స్ మారినియండి. సింగిల్ హ్యాండ్‌తో వాటర్ పట్టుకోవడం కష్టంగా ఉంది. కరెక్ట్‌గా ఈ కప్పు మెజర్‌మెంటే నేను పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ అవ్వదు, కొంచెం తక్కువ అవ్వదు. ఓకే. డన్. ఇప్పుడు గ్రీన్ టీ పెట్టేసుకొని ఇదిలా అవుతా ఉంటది. బయట ఇంకా చాలా పనులున్నాయి కదండీ! ఆడవాళ్ళకి చాలా పనులుంటాయండి. మగవాళ్ళు ఏంటంటే, ఏముంది? ఏం ఇంట్లో పని జేస్తారు? ఏమంత అలసిపోతున్నారు? ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు గానీ, మన కష్టం మనకే తెలుసు. అవునంటారా? కాదంటారా? అవును అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే. ఎంతమంది కామెంట్ జేస్తారో చూస్తాను నేను. సో, ఇలా చేత్తో హ్యాండిల్ చేయాలంటే కష్టంగా ఉంది. ఇక్కడ పెడతానండి నేను ఫోను. ఓకే. ఇది నా గ్రీన్ టీ. ఒకటే ఒక స్పూనేస్తాను. ఈ స్పూన్‌తో ఒక స్పూనేసుకుంటాననమాట. అన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి. డైలీ మార్నింగ్ కావాల్సినయన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఉప్పు, పసుపు, కారం ఇంకా ఏమున్నాయి? అప్పుడప్పుడు నాకు కాఫీ అలవాటుంది. అంటే కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. చిక్కటి పాలు కాఫీ పెట్టుకుంటే చాలా బావుంటుంది గదా! సో, నాకు కాఫీ అలవాటుందనమాట. అలా అంటే ఐ మీన్ అలా తాగుతా ఉంటాను అప్పుడప్పుడు. రోజు అయితే గ్రీన్ టీ కంపల్సరీ తాగుతాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కుదరలేదనుకోండి, టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాతైనా సరే నేను గ్రీన్ టీ తాగుతా. నాకు అలవాటది. దాంట్లో తేనె కలుపుకుంటాను. ఏది నా కప్పేది? ఓకే. కప్ ఇక్కడుంది. ఈ కప్‌లో ఏంటంటే ఈ కప్పుకి ఒక చరిత్ర ఉందండి. ఈ కప్పు ఇదాకలో మొన్నటి వరకు మా షన్ను చదువుతా ఉన్నాడు కదా! సో, అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ డే అనుకుంటా. అప్పుడు మా షన్నుకొచ్చిన కప్పనమాట. ఇది పెద్దదుంది కదా! సో, మా షన్నుకి ఈ చిన్న కప్పు పాలు తాగడానికని చెప్పేసి తీసుకున్నాను. ఇది పెద్దదయిపోయింది మమ్మీ అని చెప్పి అన్నాడు. సో, అందుకని మా షన్నుది కదా! నేను యూజ్ చేసేస్తున్నాననమాట. వాడికొచ్చిన గుర్తుగా నేను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా నా చేతుల్లో పగిలిపోకుండా ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ షన్నుకిస్తా. తేనైతే తీసుకున్నాను. కనిపిస్తుందండి? ఇది గ్రీన్ టీ మరుగుతా ఉంది. సో, ఆపేస్తున్నాను. ఏదన్నా మూత పెడతాననమాట. పెడితే కాసేపు అలా ఉంటుంది. ఇది మూత పెట్టేద్దాం. దీంట్లోకి హాఫ్ లెమన్ తీసుకుంటాను నేను. దీనివల్ల ఏమి వెయిట్ తగ్గిపోవట్లేదు గానీ, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటున్నానండి. సో, అందుకని రోజు ఇది అలవాటయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా కాఫీ బ్యాడ్ హ్యాబిట్ అంటారు. కాఫీ అలవాటు చేసుకోకూడదు అంటారు. నాకు గ్రీన్ టీ అలవాటయిపోయింది. గ్రీన్ టీ తాగకపోతే నాకు ఏదోలా ఉంటుందనమాట రోజంతా కూడా. ఇలా స్క్వీజ్ చేసుకుంటా. ఇది మా కిచెన్‌లో మినీ డస్ట్‌బిన్. ఈ చిన్న చిన్నవన్నీ దీంట్లో వేసుకుంటాను నేను. పెద్దది కింద పెట్టాను నేను. అదేంటంటే బయట
క్లీన్ చేద్దామని చెప్పేసి బయట ఉంచానన్నమాట. తర్వాత తీసుకొస్తాను. ఇంకా నా వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి కదా, అప్పుడు మీరు అన్నీ చూడొచ్చు. సో ఇప్పుడు ఇందాక వాళ్ళకి స్నాక్స్ అది పెట్టాను కదా, అన్నీ లోపల సర్దేస్తున్నాను. ఈరోజు ఏం కూర వండాలా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఫైనల్గా ములక్కాళ్ళు ఉన్నాయన్నమాట. ఇలా ముక్కల కింద కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఇది ములక్కాడ కర్రీ చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. పాలు వచ్చేసినట్టు ఉన్నాయండి. రెండు చూపిస్తాను పాలు మీకు. పాలు వచ్చిన సింబల్ ఏంటంటే మీకు వినిపిస్తుందా, బెల్ అలాగా సైకిల్ బెల్ కొడుతూ ఉంటారనమాట పాలు. నేను మీకు చూపించాలన్న కంగారులో గిన్నె పట్టుకెళ్ళడం మర్చిపోయాను. పాలు పోయించుకోవాలంటే గిన్నె పట్టుకెళ్ళాలండి బయటికి. ఇదనమాట. ఇది వాష్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మూత పెట్టి రెడీగా ఉంచుకొని ఉంటాను అనమాట దాంట్లోనే. సో ఇప్పుడు మనం పాలు పోయించేసుకుందాం. నా గ్రీన్ టీ అయితే తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని తాగుతాను. నాకు చాలా ఇష్టం అనమాట. అంటే గ్రీన్ టీ కానీ కాఫీ కానీ హడావుడిగా తాగడం ఎవరికి ఇష్టం ఉంటుంది అనుకోండి. నేనైతే ఇలా రిలాక్స్డ్గా కూర్చొని తాగినంతసేపు హాయిగా ఎవరితోనో మాట్లాడడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ అలా చేస్తానన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను మధు కూర్చుని నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, కానీ మధు ఏంటంటే అలవాటు లేదు. మధుకి అసలు ఏ అలవాటు లేదు, కాఫీ తాగరు, ఏం తాగరు అసలు. సో ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని తాగాలన్నమాట. ఇంకా ఈ జన్మకి నాకు ఆ కోరిక తీరదని అర్థమైపోయింది. సో అలా ఇద్దరు కూర్చొని తాగితే భలే ఉంటుంది కదండి. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈరోజు నేను టీవీ ఆన్ చేసుకోలేదు, ఎందుకంటే మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, సో అందుకని ఆన్ చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నేను వల్లితోనే మాట్లాడుతూ ఉంటానండి. నేను ఏ పని చేస్తున్నా సరే నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఆన్లో ఉంది, వెయిటింగ్ వస్తుందంటే అది వల్లీనే అయ్యి ఉంటుందన్నమాట. సో అంత బాగా మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము, వల్లి నేనుని. సో నాకు మరదలు నాకన్నా చిన్నది అయినా కూడా నాకు అమ్మలా అనమాట. మా అమ్మ తర్వాత అమ్మలా అన్నీ నాకు సజెషన్ ఇస్తుంది. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి ఓపెన్గా మొహం మీదే చెప్పేస్తుంది అనమాట. దాన్ని బట్టి నేను మళ్ళీ థింక్ చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే మనకే తెలిసిపోతుంది 90% ఏదైనా మనం చేసేది కరెక్టా కాదా అని చెప్పేసి మనకే అర్థమైపోతుంది. బట్ ఏంటంటే ఒకవేళ కొన్ని తప్పైనా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలాంటప్పుడు వల్లి ఏంటంటే చెప్పేస్తది మొహం మీదే, మీరు ఇలా చేసి ఉండకూడదు, మీరు ఇలాగా చెప్పుండకూడదు, ఈ టైప్లో చెప్పేస్తదనమాట. అంటే ఆడపడుచు కదా, ఏమనుకుంటుంది అంటే ఏమన్నా కోపం వచ్చేస్తుందేమో మనం ఏదన్నా అంటే, ఆ టైప్ ఏం ఉండదనమాట. ఓపెన్గా చెప్పేస్తుంది. అదే నాకు వల్లిలో బాగా నచ్చింది. ఇంక మేమిద్దరం కలిపి వీడియో చేయాలని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నామండి మన ఛానల్‌లో. బట్ అవ్వట్లేదు అసలు. నేను కాకినాడ వచ్చినా సరే హడావుడిగా వచ్చేసి అంటే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. సో తనిక్కడికొచ్చినా హడావుడిగా ఎప్పుడో ఏదైనా ఫంక్షన్ ఉంటే అలాంటప్పుడే వస్తుందనమాట. ఇంకా మేమిద్దరం కలిపి ఎప్పుడు వీడియో చేస్తామో ఏంటో ఏం అర్థం కావట్లేదు. చూద్దాం. ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే గ్రీన్ టీ తాగుతున్నాను కదా, ఈరోజు మీరే నాకు కంపెనీ అనమాట. మీరు అనుకోవచ్చు వల్లి గురించి ఎందుకు అంత స్పెషల్‌గా చెప్తుంది, ఇది కామన్ కదా, మీ ఇంట్లో పర్సనే కదా అని చెప్పేసి ఆ టైప్‌లో మీరేమన్నా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మా డాడీ బతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్తా ఉండేవారు. నీకు
ఏ ఇంట్లో అయినా సరే వదిన, ఆడపడుచుకి వదిన, మరదలకి ఎక్కడా పడదు. అసలు నీకు సమస్య లేదు. నువ్వు అలాంటియి ఏం పెట్టుకోవద్దు అని జెప్పేసి చెప్తా ఉండేవారు. ఎందుకంటే నేను ఆహ్, నా మ్యారేజ్‌కి ముందు ఆహ్, అంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని కదా! నాకు అన్నయ్య, తమ్ముడు ఇద్దరు ఉన్నారు. సో, ఏంటంటే వాళ్ళిద్దరూ ఆహ్, అంటే క్లోజ్‌గా ఉండకపోయినా కూడా నాకెలా అనిపిచ్చేదంటే నేను ఒక్కదాన్నే అయిపోయాను. నాకు కూడా ఒక అక్క, చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటే బావుండేది. వాళ్ళతో నేను అన్నీ షేర్ చేసుకుంటాను కదా! ఈ టైప్‌లో అనిపిచ్చేదనమాట చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి అంటే పెద్దయ్యేంత వరకు కూడా నాకు అలాగే అనిపిచ్చేది. బట్ మా డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. పెద్దయిన తర్వాతయితే నాకసల ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే మా డాడీతోనే అన్నీ నేను షేర్ చేసుకునేదాన్ని. ఇంకా ఒక చిన్న పిల్లలాగా అనమాట. ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాగా ఏ రకంగా అయినా సరే మా డాడీ నాకు అన్నీ ఇచ్చారు. సో, అన్నీ షేర్ చేసుకుంటా ఉండేదాన్ని. ఇది కూడా చెప్తా ఉండేదాన్ని. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఇలా అనిపిచ్చేది డాడీ సరే నాకు ఆ ఫీలింగ్ లేదు కదా! వచ్చిన వదినతో గాని, మరదలతో గాని ఇలా నేను ఉంటాను. క్లోజ్‌గా ఉంటాను. నాకు ఫ్రెండ్లీగా ఉండాలి అని జెప్పేసి అలా చెప్తా ఉండేదనమాట. మా డ్యాడీ చెప్పేవారు, "నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. ఎక్కడ ఏ ఇంట్లోని అలా కలవదు. నువ్వు ఉండాలనుకున్న అవతల వాళ్ళు అలా ఉండరు. సో, నువ్వు అలాంటియి ఏం పెట్టుకోవద్దు" అని జెప్పేసి చెప్తా ఉండేవారనమాట. కానీ ఏంటంటే నా లక్ కొద్దీ మా వదిన నాతో క్లోజ్‌గానే ఉంటుంది. అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇంకా మరదలైతే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటుందనమాట. సో, హ్మ్, నాకు ఆహ్, అంటే కొన్ని రోజులు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మా వదిన వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, బట్ మా మరదలు వాళ్ళతో కూడా స్టార్టింగ్‌లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినియి. బట్ ఏంటంటే అవన్నీ దాటుకొని వచ్చి ఇప్పుడు మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్‌గా ఉన్నామనమాట. హ్మ్. అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం దిష్టి తగులుతదేమో మనకి అని జెప్పేసి. బట్ ఏంటంటే నేను ఆ దిష్టి అనేది అస్సలు నమ్మను. మనం కరెక్ట్‌గా ఉండి అంటే వల్లికి కొంచెం ఆ నమ్మకాలవి ఎక్కువనమాట. ఆహ్, ఎ మనం ఇలా కలిసుండి ఇలా ఉంటే ఎవరన్నా చూస్తే మనకి దిష్టి తగులుతది. తర్వాత మనం ఏదన్నా విడిపోతాము. ఈ టైప్ ఆఫ్ అంటే డైరెక్ట్‌గా చెప్పకపోయినా వల్లి మాటల్లో నాకు అర్థమవుతది. నేనేమనుకుంటానంటే ఇప్పుడు మేమిద్దరం విడిపోవాలనుకుంటే, నాకన్నా ఎవరైనా ఎక్కించాలి, తనకన్నా ఎవరైనా ఎక్కించాలి. నా గురించి తనకెవరైనా ఏమన్నా చెప్పారనుకోండి, డైరెక్ట్‌గా వచ్చి నా మొహం మీదే అడిగేసిందనుకోండి, ఇంక ఏ గొడవ ఉండదు కదా! సో, నేనైతే అలాగే అనుకుంటాను. ఒకవేళ తన గురించి నాకెవరన్నా చెప్పినా కూడా, నేను మొహం మీద అడగను గానీ, నా వరకు నాతో ఎలా ఉంది, నాకదే ఇంపార్టెంట్. తన పర్సనల్ ఇప్పుడు ఎంత మా ఇంట్లో మనిషైనా కూడా, ఎంత నాకు మరదలైనా, మా తమ్ముడు వైఫ్ అయినా కూడా తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది గదా! తనకంటూ కొన్ని ఆలోచనలు, కొన్ని అలవాట్లు అవన్నీ ఉంటాయి. సో, దాన్ని మనం బేస్ చేసుకొని మా తమ్ముడితో అలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా తమ్ముడితో రోజు గొడవ పడిపోతుందనుకుందాం. నాతో బావుంటుంది. నాతో బావుంటుంది గదా! మా తమ్ముడితో గొడవ పడితే నాకేంటి? అది వాళ్ళిద్దరి పర్సనల్ లైఫు. నా వరకు వచ్చిందనుకోండి నేనైనా సజెషన్ ఇస్తాను. అలా గొడవ పడకూడదు అని జెప్పేసి. అంతే అంతవరకునే. మనం దూరిపోయి దాంట్లోని ఇంకా నాతో బావుంటున్నావు, మా తమ్ముడితో గొడవ పెట్టేసుకుంటున్నావు అని జెప్పేసి అన్నామనుకోండి, అదసలు మీనింగ్‌లెస్ అనమాట. దానివల్ల మా ఇద్దరికి గొడవొస్తది తప్ప ఇంక ఉపయోగమే లేదు. సో, నేనైతే అలా ఆలోచిస్తా. అంటే మా మరదల విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అన్నా సరే నేను అలా అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమ్మకి, మా మరదలకి ఏదైనా గొడవ అవుతుందనుకుందాము. మా అమ్మ నాతో బావుంటది. మా మరదలు నాతో బావుంటది. నేనెళ్ళిపోయి మధ్యలో దూరేసి మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పేసి అడిగేసి, ఆ టైపు ఉండకూడదనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటివి మాకేమీ లేవు. మా తమ్ముడు, మరదలు చాలా బావున్నారు. మా అమ్మ, మా మరదలు అయితే ఇంకా బావున్నారు. నాకంటే ఎక్కువగా మా మరదలే చూసుకుంటదనమాట మా అమ్మనైతే. సో, ఆహ్, ఇది లేదు. ఎందుకంటే నాతో చెప్పలేనివి అంటే కూతురుగా మామూలుగా ఏంటంటే తల్లులు కూతురికి చెప్పుకుంటారు. ఏమున్నా కూడా. మా అమ్మేంటంటే అంతా రివర్స్. కోడలికి చెప్పుకుంటది. నా గురించి కూడా వెళ్లి కోడలికే చెప్పుకుంటదనమాట. సో, అలాగా. సో, అదైతే నాకు హ్యాపీగానే అనిపిస్తది. ఎళ్లి చెప్పేస్తుంది. నన్ను తిడుతుంది. ఇలా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాండింగే నాకు ఇంపార్టెంట్. మేముంది మే మాకేముంది ఈరోజు తిట్టుకుంటాం, రేపొద్దున కలిసిపోతాం. అలా కాదు కదా! తల్లి కూతురు వేరు, అత్త కోడలు వేరండి ఎప్పుడైనా సరే. అత్త కోడలు ఎప్పుడూ కరెక్ట్‌గా ఉండాలి. ఆ బాండింగ్ అనేది మెయింటైన్ చేయగలగాలనమాట. ఎక్కువ ఓవర్‌గా వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడాను. మా అమ్మ కూడా అంతే లిమిట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మా అమ్మ దూరిపోయి నా కొడుకే కరెక్ట్ అని చెప్పేసి ఆ టైప్‌లో కూడా ఎప్పుడు అనదు. ఎప్పుడన్నా చిన్న చిన్నవి అనుకుంటారు కదా! ఎవరి లైఫ్‌లోని ఏమి రాకుండా ఉండవు కదండీ! అలా అస్సలు అనదనమాట. సో, ఇంకా చెప్పాలంటే వల్లికే సపోర్ట్ చేస్తది మా అమ్మ.
నా కోడల్ని అలా అన్నావంటే ఊరుకోను, నా కోడల్ని ఇలా అన్నా అంటే ఊరుకోను. చిన్న చిన్నవి మాటలు అనుకుంటారు గదా! అలా కూడా మా అమ్మ అసలు ఒప్పుకోదు. ఆహ్, అంటే మా తమ్ముడంటే కూడా చాలా భయం మా అమ్మకి. బట్ ఏంటంటే డైరెక్ట్‌గా ఏదో 1, 2 చెప్పినా నా దగ్గరైతే చెప్తది. అసలు వల్లిని తిట్టాడంటే నేను అసలు ఒప్పుకోను. వల్లిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి అలా చెప్తా ఉంటది. అంత ఇదిగా ఉన్నారనమాట ఆ అత్త కోడలిద్దరూను. సో, రిలేషన్ అనేది అలా మెయింటైన్ చేస్తే బావుంటదండి ఎవరన్నా కూడాను. ఏ రిలేషన్ అయినా కూడా చెప్తున్నాను. సో, చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టేసుకొని, దాన్ని భూతద్దంలో చూసేసి ఇంకా రక్త సంబంధం కదా! నా రక్త సంబంధం, నా వాళ్ళే కరెక్టు అని అనుకుంటే, అసలు ఈ రోజుల్లో ఇంకేముండదనమాట. ఏ రోజు, ఎప్పుడు ఎవరు అవసరమొస్తుందో ఎవరికీ తెలీదండి. సో, ఇదైతే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. ఇదేమన్నా సుత్తిలా అనిపిచ్చొచ్చు మీకు. బట్ ఏంటంటే, ఈ రోజుల్లో అన్ని ఫ్యామిలీస్‌లో ఉండే గొడవలనమాట ఇవి. సో మన గ్రీన్ టీ చల్లారిపోతుంది. తాగేద్దాం ఇప్పుడు. సో, ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి లేచిన తర్వాత నేను ఏమేం పనులు చేస్తున్నాను, ఏంటి అనేది అంతా వాచ్ చేస్తూ ఉన్నారు కదండీ! సో, వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అందుకని పార్ట్ 1, పార్ట్ 2 లాగా నేనైతే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈరోజు పార్ట్ 1 అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ప్రెజెంట్ అయితే నేను గ్రీన్ టీ తాగేసాను. నెక్స్ట్ ఏం పనులు చేశాను, ఈ రోజంతా అంటే నా డైలీ రొటీన్ ఏంటి అనేది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్ 'నెల్లూరు వదిన కాకినాడ మరదల్'. నేను మీ గీత. థాంక్స్ ఫర్ వాచింగ్.